టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ఈ దొంగల ముఠ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దాని మీద అభిప్రాయం ఏంటి? మా పార్టీ నిర్ణయాలు మా పార్టీయే చేసుకుంటుంది. మేమేమి ఇతర పార్టీలకి మా పార్టీ నిర్ణయాలను అవుట్సోర్స్ చేయలేదు. సో ఇతర పార్టీల నాయకులు కానీ మంత్రులు కానీ మా పార్టీ యొక్క నిర్ణయాలపై జరగకుండానే వాటిపై వ్యాఖ్యానించడం మరి వారిలో ఉండేటువంటి ఆందోళన తెలియజేస్తుంది. బీజేపీ ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలో ముందుకు వెళ్ళాలి అన్నది కేవలం బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటిది. దాని గురించి ఇతర పార్టీలు ఆలోచించవలసిన, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సార్, ఏపీలో మరొక నూతన పార్టీ ఆవిర్భవించింది ఆంధ్రప్రదేశ్ వేదికగా. ఎలా చూస్తారు సార్? ఎలా ఉండబోతుంది అంటారు? అసలు రాజకీయాల్లో సర్వసాధారణం ఏ పార్టీ కొత్త పార్టీలు రావటం, పోటీ చేయటం, దాని గురించి ముందుగా ఎటువంటి కామెంట్స్ చేయవలసిన అవసరం లేదు అన్నది నా ఆలోచన. చంద్రబాబు పీకే ఇద్దరు కలిసారు కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు? ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు కలిసారు కదండి, వారి నుంచి ఏదైనా స్టేట్మెంట్ రావాలి. దాని నుంచి అది ఒక జరిగిన ఎన్నికల బాహాటంగానే జరిగినటువంటి ప్రక్రియ. మరి చంద్రబాబు గారు పీకేని ఎందుకు కలిశారనేది చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్పాలి, కలిసిన ప్రశాంత్ కిషోర్ చెప్పాలి. దానిపై మేము వ్యాఖ్యానించడానికి అవసరం లేదు. అదేదో క్యాజువల్గా మీటింగ్ జరిగిందనే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా టీవీలో విన్నాను. దాని గురించి మేము పెద్దగా పరిశీలనలోకి తీసుకునేటువంటి అంశం కాదు. రాజకీయాల్లో అనేక మందిని కలుస్తుంటారు. మరి ఆలోచన ఏంటి, తెలుగుదేశం పార్టీ ఎందుకు వారు కలిశారు అన్నది వారు తెలియజేస్తే బాగుంటుంది, కానీ దానిపైన మేము ప్రక్రియ తెలియచేయటం అవసరం. పవన్ కళ్యాణ్ జనసేన మీతో పొత్తులో ఉన్నారా లేరా? ఉంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభల్లో బహిరంగంగా పాల్గొంటున్నారు. దాన్ని బీజేపీ ఏ విధంగా తీసుకుంటున్నారు? మీడియా మిత్రులకి గత 6 నెలల నుంచి మమ్మల్ని అడిగిన మొదటి ప్రశ్న, ఆఖరి ప్రశ్న ఇదే. పొత్తులు. మా ఎన్నికల్లో ఎవరెవరితో పొత్తులో వెళ్ళాలి అన్నది మా కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని మేము 6 నెలల నుంచి వరుసగా చెప్తున్నాం. ఇంకా అంతిమ నిర్ణయం జరగలేదు. సో కాబట్టి అది ఎప్పుడు జరిగినా మీ అందరికీ బాహాటంగానే తెలియజేస్తుంది. దానిలో ఎటువంటి సీక్రెట్స్ ఉండవు. కాకపోతే దీనిపైన రోజు స్పందించేటువంటి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ మీతోనే ఉన్నారా లేదా అనే సందేహం కలుగుతోంది. ఆ సందేహం మీడియా మిత్రులకి ఎప్పటి నుంచో కలుగుతోంది. మీరు చూసి ఎన్నికల్లో నిర్ణయం అన్నది, అంతిమ నిర్ణయం వెలువడేదాకా వేచి చూడాలి తప్పితే మరి రోజుకొకసారి ప్రతి అంశం పైన మాట్లాడవలసిన అవసరం లేదు. అందుకే మేము దానిపైన మాట్లాడలేదు. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాం మేము. సో కాబట్టి అతిగా ఆవేశపడేటువంటి పార్టీల కంటే ఆలోచనతో ముందుకెళ్ళే భారతీయ జనతా పార్టీనే అన్ని సందర్భాల్లో మరి ఆధిక్యం సాధించింది. సో కాబట్టి అతిగా ఆవేశపడటం వల్ల వచ్చే ప్రయోజనం లేదు ఆయా సందర్భం. లేదు, అన్ని చోట్ల అట్లాగే జరుగుతుంది. మా పార్టీ సరైన టైంలో సరైన నిర్ణయం చేస్తుంది. థ్యాంక్ యూ. అనేక అపోహలు, అపవాదులు ఇక్కడ స్టీల్ ప్లాంట్ పైన కలగజేయటం జరిగింది. నేను మొన్న ఒక నెల రోజుల క్రితం నేను స్పష్టంగా ఇక్కడే సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగిపోయింది. దానిలో ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవటం లేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరి అనేక మందికి అనుమానాలు ఉన్నాయి కనుక పార్లమెంట్లో కూడా స్వయంగా ప్రశ్న అడిగి కన్ఫర్మ్ చేసుకోవటం జరిగింది. పార్లమెంటు వేదికగా నా ప్రశ్నకే సమాధానం చెప్తూ కేవలం దాదాపుగా 35 PSUల్ని ఉపసంహరించుకోవాలి పెట్టుబడులని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే 35 PSUస్లో మిగతా అన్నిట్లో ముందడుగులు పడ్డాయి, కానీ కేవలం 3 సంస్థల విషయంలో ముందడుగు పడలేదు. అటువంటి ప్రాథమిక చర్యలు కూడా తీసుకొని 3 కంపెనీల్లో RINL ఒకటి. సో కాబట్టి ఆ ప్రక్రియ అసలు ముందుకు వెళ్ళలేదు. ఇక థర్డ్ బ్లాస్ట్ ఫర్నేస్ను ఆపరేట్ చేయటం గురించి అది ఇంటర్నల్గా RINL తమ స్థాయిలో తీసుకున్న నిర్ణయం. ఉపసంహరణ వేరు, స్థానికంగా లోకల్ ఒప్పందాలు చేసుకొని ప్రొడక్షన్ చేసుకోవటం వేరు. దానికి ముడిపెట్టడం అన్నది అదేదో చెప్తారే
బోడిగుండుకి బొట్నవేలికి ఏదో లింక్ పెట్టినట్టుగా ఈ యుఐకి ఆ యుఐకి సంబంధం ఇది ఉపసంహరణ కోసం చేసేది కాదు. ఇది స్థానికంగా కంపెనీ స్థాయిలో చేసుకున్నటువంటి ఒప్పందం. దీని ద్వారా ప్లాంట్ కెపాసిటీ పెంచుకోవాలి అని స్థానికంగా చేసుకున్న ఒప్పందం తప్పితే దీన్ని ఇదేదో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా అభివర్ణించడం సరికాదు. మరి అది నాకు తెలిసి కార్మిక సంఘ నాయకులు కూడా మరి దీనికి ఒప్పందంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరు ఎందుకంటే ప్లాంట్ రెక్కాడితే కానీ డొక్కాడదని మనం ఎట్లా చెప్పుకుంటామో ప్లాంట్ నడిస్తే కానీ అందరికీ ఉద్యోగస్తులు నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగిపోయింది. కానీ ఈ ప్లాంట్ని లాభాల బాటిన నడిపించవలసిన అవసరం సంస్థకు ఉన్నది. దానికి కావలసిన సహకారం అందచేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. నేను ఒక్కడనే ఈ పార్లమెంటు సమావేశాల్లో స్టీల్ ప్లాంట్పై ప్రస్తావించడం జరిగింది. మీ వేరే పార్టీ వాళ్ళు ఎవరు ప్రస్తావించడం కూడా లేదు. నేను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని జీతాలు సమయానికి ఇవ్వటం లేదు, ఇబ్బందుల్లో ఉన్నది ప్లాంట్, కెపాసిటీ లేదు, పూర్తిగా యూటిలైజ్ అవ్వటం లేదు, థర్డ్ బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేయటం లేదు, మరి రా మెటీరియల్ సప్లైలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం తన వంతు పూర్తిగా సహాయం అందించాలి అని నేను పార్లమెంట్లో చెప్పటం, స్వయంగా కేంద్ర మంత్రి సింధియా గారితో 2 సందర్భాల్లో మాట్లాడటం, ఆయన కూడా నాకు పూర్తిగా మా వంతు పూర్తి స్థాయి సహకారం ఉంటుంది, మీరు దీని గురించి అస్సలు రెండో ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని భరోసా ఇవ్వటం కూడా జరిగింది. సో కాబట్టి ఈ ప్లాంట్ నిర్వహణ, 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఆపరేట్ చేయటం ఇదంతా కూడా స్థానికంగా మరి ప్లాంట్ తీసుకునే నిర్ణయం తప్పితే ఇదేదో కేంద్ర ప్రభుత్వం తీసుకొని వారిపై రుద్దింది అన్నది అవాస్తవం. దీనికి అన్ని సంఘాలు కూడా, ఎందుకంటే అక్కడ కార్మికులకు జీతాలు కావాలి, ఇది కేవలం సమ్మెలు చేసుకోవటం వలన మరి ప్రతిదీ ప్రతిఘటించాలని వాళ్ళకు కూడా లేదు, వాళ్ళకు పరిస్థితి అర్థమైంది. ఎవరికి వెళ్దాం, ఇక్కడ నడిపించేది ఆర్ఐఎన్ఎల్లో పనిచేస్తే ఉద్యోగస్తులు కార్మికులే. ఇది ఎవరికి పక్కవాడికి బయటవాడి వచ్చి అక్కడ నడుపుకొని వెళ్ళటం లేదు. సో కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారం ఆపాలి దయచేసి. థర్డ్ బ్లాస్ట్ ఫర్నేస్ ఆపరేట్ చేసిన అది అంతా నడిపించేది దాని పూర్తిగా ఆర్ఐఎన్ఎల్ వర్కర్స్, ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం నేపథ్యంలోనే తప్పితే మరొకరితో కాదు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.